ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మా అందరిని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలము సింహపు నోటి నుంచి విడుదలనిచ్చు దేవుడు అనే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. తిమోతికి రాయబడిన 2వ పత్రికలో చివరి ధ్యానం. సింహపు నోటి నుండి విడుదలనిచ్చుట అనే మాట మనకు దానియేలు గ్రంథంలోని ఒక అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడైతే దానియేలుని సింహపు గుహలో పడేసినారో ఆ రాత్రంతా ప్రభు సింహపు నోళ్ళను మూసి ఏ రీతిగా అద్భుత రీతిగా విడుదలనిచ్చిన సంఘటన జ్ఞాపకం మనందరి హృదయాల్లో వస్తుంది. అపోజిట్ పౌలు గారు వారు పొందిన శ్రమల్లో నుండి మరొక అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి పౌలు గారి పరిచర్యలో ఎంతగా వారికి కీడు తలపెట్టనో, ఎంతగా వారి సేవకు ఆటంకంగా నిలిచున్నాడో, ఎన్ని ఆటంకాలు ఎదురైనాయో వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనకు 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. మొదటిది, ప్రభు ఎందుకు ఆటంకాల్ని అనుమతించినాడు అని. ఈ లోకంలో దేవుని సేవ మనం ఎంతగా చేస్తూ ఉన్నాం, మంచి ఎంతగా ఉందో చెడు కూడా అదే రీతిగా ఉంది. ఈ రెండిటికి ఎప్పుడు పడట్లేదు. మన శరీరంలోనే శరీరానికి ఆత్మకు సంఘర్షణ. ఆత్మ ఇది తప్పు చేయకూడదని మనల్ని మనసాక్షిని గద్దిస్తూ ఉంటే, శరీరము లేదు ఏం పర్వాలేదు చేయనేటువంటి కీడుని తలపెడతా ఉంది, ప్రేరేపిస్తూ ఉంది. కనుక ప్రియమైన వారలారా, శరీరంలో మనసులో ఉన్నటువంటి ఈ వ్యత్యాసం మనలో ఎలాగుందో సమాజం అంతట్లో కూడా అదే ఉంది. మేలైనది ప్రకటించుతుండగా, మేలైనది జరిగించుతూ ఉండగా హృదయంలో అదే రీతిగా ఉన్నటువంటి చెడు కూడా దాని కార్యం నది చేస్తూ ఉంది. చెడు మంచిని సహించలేదు, మంచి చెడుని సహించలేదు. కనుక దైవజనులకు, దేవుని సేవకు ఆటంకములు రాకమానవు. సాతాను ఏ రీతిగానైనా దేవుని సేవకు ఆటంకంగా ఉండాలి అనేది మొదటిది. ఇక రెండవది, ఈ రీతిగా శ్రమలు ఎదురైనప్పుడు లోకంలో ఇతరులు ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. చూడండి, శ్రమ రాకుండా భూమి మీద ఆపేది ఏదీ లేదు. కనుక శ్రమ వలన విశ్వాసానికి వచ్చే లోటేం లేదు. శ్రమలు విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ ఉన్నాయి. మన దేవుడు ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడో మన జీవితంలో సాక్ష్యంతో మనం తెలుసుకుంటున్నాం. సింహము ఎన్నడూ వెనుదీయని జంతువు. సింహం దాని ఎదుటికి వచ్చిన దాంతో పోరాడేటువంటి జంతువు. సింహం ఎటువంటి వారికైనాను భయపడక దాడి చేసేటువంటిది. కానీ అటువంటి సింహపు నోటి నుండి విడుదలనిస్తూ ఉన్నాడు. సింహపు నోరు అంటే మరణపు అంచు దాకా, మరణం వరకు వెళ్ళినటువంటి అనుభవం. అటువంటి అనుభవంలో నుంచి కూడా విడుదలనిచ్చేటువంటి దేవుడు. పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు, ఇటువంటి అనుభవం వస్తే కూడా ఇక మరణమే, ఇక చివరికి వచ్చేసింది, ఇక అయిపోయింది అని అనేకులు తలంచవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో నుండి కూడా ప్రభు లేవనెత్తేటువంటి దేవుడు. అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు లేవనెత్తి ఇదిగో గొప్ప కార్యములను జరిగించేవాడు. కనుక అపోజిట్ అయినటువంటి పౌలు గారు సంఘంతో తెలియజేస్తూ ఉన్నారు, ఇక అయిపోయింది, ఇక ఇంతే అని అనుకునే అనేక సందర్భాల్లో ప్రభు సహాయకరంగా ఉంటూ ఉన్నాడు. పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు, ఈ సందర్భంలో అనేకులు పౌలు గారిని విడిచి పారిపోయినారంట. కనుక నాకు ప్రియులైనటువంటి వారు తిరిగి రండి అని. మానవ జీవితంలో ఇది కూడా అత్యంత సహజమైంది. ఎప్పుడైనా ఎవరైనా స్థిరపడితే, ఆరోగ్యంగా ఉంటే, ఆర్థికంగా బాగుంటే నలుగురు పలకరిస్తారు. ఎప్పుడైతే మనం శ్రమల గుండా వెళ్తూ, ఎప్పుడైతే కష్టాల గుండా వెళ్తూ, ఎప్పుడైతే ఇబ్బందుల గుండా వెళ్తామో అప్పుడు సహజంగానే కొందరు దూరం అయిపోయేటువంటి పరిస్థితి. అది బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు. పరిస్థితి బాగాలేనప్పుడు ప్రేమించి వారు తగ్గిపోతారు, ఆదరించి వారు తగ్గిపోతారు. మానవ సహజం. ఎందుకంటే ధనం సహాయం చేయాల్సి వస్తుందని, ఈ రీతిగా ఎన్నో సహాయం చేయాల్సి వస్తుందని దూరంగా వెళ్ళిపోయేటువంటి అనుభవం ఉంది. కనుక ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ఈ విశ్వాస జీవితంలో భయంకరమైన సంఘటనలు, బాధ పెట్టే సంఘటనలు, వేదనతో కూడిన సంఘటనలు,
మరణాన్ని తలపించే సంఘటనలు ఏవి వచ్చినా కూడా అవేవి దేవుని ప్రేమ నుండి, దేవుని సేవ నుండి పౌలు గారిని దూరం చేయలేదు. కానీ గొప్ప సాక్ష్యాన్ని మిగిల్చినాయి, గొప్ప విశ్వాసాన్ని మిగిల్చినాయి, గొప్ప ధైర్యాన్ని మిగిల్చినాయి. ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చినా అక్కడ చెయ్యి విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు. నిరాశకు గురవ్వాల్సిన పని లేదు. అందులో నుంచి కూడా లేవనెత్తుతూ ఉన్నాడు. ఇంకేంటి పౌలు పని అయిపోయింది అనుకున్న అనేకులకు అన్ని శ్రమలు, అన్ని కష్టాలు దాటించి ప్రభువు చివరి వరకు తీసుకొచ్చిన అనుభవాన్ని ఈ ఉదయం మనం నేర్చుకున్నాం. కనుక దేవునిలో దినదినం ఎదగడానికి దేవుని కృప మనకు తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. తిమోతి పత్రిక ద్వారా పౌలు గారి పరిచర్య, తిమోతికి అందించబడిన సలహాలు, సంఘం జీవించవలసిన విధానాన్ని మీరు తెలియజేసినారు. వాక్యంలో బలపరిచి ముందుకు నడపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.